నరసింహస్వామికి పూజలు కానీ, కళ్యాణం కానీ, చందన సేవలు కానీ ఇవన్నీ కూడా వైశాఖ మాసంలోనే జరుగుతాయి ఎందుకని? నిజమే. వైశాఖే భానుమాలోక్య ప్రత్యహం శతసంఖ్యయ విష్ణు సహస్రనామంలో కూడా ఈ వాక్యం చెప్పబడి ఉంది. ఈ వైశాఖ మాసంలో విపరీతమైనటువంటి ఎండలు. సూర్యుడు కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రంలో సంచారం చేసేటటువంటి కాలం. ఎండలు భగభగమని మండిపోయేటటువంటి కాలం. ఉష్ణం ఉష్ణేన శీతలం. ఎంత మంట వేడి ఉంటుందో మళ్ళీ అంత మంట అంత వేడి ఈ వేడిని చల్లారుస్తుంది. కుజ ప్రాతిపదికన బెల్లం వినియోగించాలి. చంద్ర ప్రాతిపదికన మంచినీరు వినియోగించాలి. అలాగే చంద్రుని శైథిల్యం పొందే నిమిత్తమై గంధం వినియోగించాలి, బియ్యం వినియోగించాలి, పెసరపప్పు వినియోగించాలి. వీటన్నిటినీ కూడా ఊరికే అలా కాకుండా దేవతా స్వరూపంగా ఉగ్రతత్వంగా చందనోత్సవం నరసింహస్వామి వారు అప్పన్నకి, అలాగే ఇతర ఆలయాల్లో మంగళగిరి పానకాల స్వామి వారి కళ్యాణోత్సవం, ఇతర స్థలాలలో ఎందుకు ఇలా ఈ దైవానికి నృసింహుడికి చందనమే సేవ, నృసింహుడికి బెల్లం పానకమే నివేదన. వీటిని స్వీకరిస్తే స్వామి పేరిట పరమాత్ముడికి సమర్పించాను అనేటటువంటి ప్రశాంతమైన మనస్సుతో స్వీకరిస్తే దేహానికి కూడా సమతౌల్యత ఏర్పడుతుంది, ప్రశాంతత చిక్కుతుంది. కనుక దైవాన్ని ఆరాధన చేసేటటువంటి క్రమంలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రూపం. చైత్ర మాసంలో రాముడు, వైశాఖ మాసంలో నరసింహుడు, జ్యేష్ఠ మాసంలో అమ్మవారు, ఆషాఢ మాసంలో జగత్ కళ్యాణకారిణి దుర్గా, ఇలా వివిధ రూపాలు. శ్రావణ మాసంలో హయగ్రీవుడు, భాద్రపద మాసంలో గణపతి, నానా రూపధరో భూత్వా. అందుకే వైశాఖం నరసింహ మాసం. నరసింహ జయంతి కూడా వైశాఖ మాసంలోనే చతుర్దశి. ఇది ప్రధాన కారణం.